ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు, దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము. సహోదరి సహోదరులారా, చీకటి సందేహాలు తత్తరపాటు ఉన్న సమయాల్లో ఏం చేయాలో ఎవరికీ తెలియని సమయంలో నీతిమంతులకు సరైన త్రోవ కనిపిస్తుంది. వారిలో జరిగిన దేవుని కార్యాన్ని బట్టి వారు కటాక్షము గలవారుగా, వాత్సల్యత గలవారుగా ఉంటారు. అలాంటి వారి వ్యాజ్యం న్యాయ విమర్శలో గెలుస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని. ప్రియులారా, యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొని వారు ధన్యులు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు: నా యందు విశ్వాసముంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చెను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఏలే అనగా నా అంతటా నేనే మాటలాడలేదు. నేను ఏమనవలెనో, ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానెను. ప్రియులారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడి యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు: చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అని. సహోదరి సహోదరులారా, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకనికొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మను క్షమించునలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునని, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారని, దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచునని వ్రాయబడి ఉంది. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీతిగా జీవిస్తూ కటాక్షమును వాత్సల్యతయు గలవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మేము జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొని ఎవడైనను మాకు హాని చేస్తానని మేము అనుకొని ఎడల ఒకరినొకరము సహించుచు నీవు మమ్మను క్షమించినలాగున మేమును క్షమించే వారముగా ఉండుటకు కృపచూపమని, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.